కొట్టావు కదా, ఎందుకలా స్విచ్ లో వేసి నాన్న ఎందుకు ఇలా డాన్స్ చేస్తున్నారు? ఓ ఎందుకయ్యా మా నాన్న అలా కొట్టావు? అలా కొట్టకపోతే ఆ షాక్తోనే మీ నాన్న పోయి ఉండేవాడు. పిచ్చిదా నా దెబ్బే మంచిది. చెప్పిన మాట వినిపించుకోవేంట్రా? వద్దు వద్దు అంటున్నా ఎల్లి ఏలు స్విచ్ బోర్డ్ లో పెట్టావేంట్రా? ఇప్పుడు చూడు షాక్. ఏంటి ఆయనకి ఇది అలవాటేనా? హలో డాక్టర్. హలో. ఎప్పట్లాగే నాన్నకి కరెంటు కొట్టేసింది డాక్టర్. ఎప్పుడు చూడు పెట్టకూడని చోట చేయి పెట్టేస్తుండే. ఆ షాక్ మహేంద్ర కూతురువేనా నువ్వు? అవును డాక్టర్. ఫోన్ అమ్మకి బో. అమ్మ నిన్న ఊరికెళ్ళింది, బామ్మ మాత్రమే ఉంది. బామ్మ అయితే వద్దు పాపం. వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు డాక్టర్. మైకేల్ ఒకసారి డాక్టర్ తో మాట్లాడతావా? ఇవ్వు. చెప్పండి డాక్టర్, ఏం చేయాలో చెప్పండి డాక్టర్. నేను చేస్తాను డాక్టర్. నా శైలి కోసం నా ప్రాణమైన ఇస్తాను డాక్టర్. ఏం చేయాలో చెప్పండి. నీ ప్రాణమే అక్కర్లేదు, నోరిస్తే చాలు. నోరో నోరో. ఏంటి నోరు ఇవ్వాలా? నోట్లో నోరు పెట్టి ఆయన ఊపిరితిత్తుల్లో ఉండే బ్లాక్ ని బలంగా పీల్చి లాగే. అయ్యో నా ఊపిరి ఆగిపోతుంది డాక్టర్. మీ ఇంట్లో కుక్క ఉందా? ఎందుకు అడుగుతున్నా? ఆ కుక్క మూతిలో అయినా నోరు పెట్టగలను డాక్టర్, కానీ ఈ కంపు మూతిలో నోరు పెట్టండి. ఇక ఆలస్యం చేయకు, అక్కడ ప్రాణాలు పోతాయి. వెంటనే నీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయి. మైకేల్ డాక్టర్ ఏం చేయమన్నారో అది చేసి ఎలా అయినా మా నాన్నని కాపాడు మైకేల్. ఆయన చెప్పినట్టు చేస్తే నేనే పోతా. పోతారేమో. అయినా నేనెందుకు నీకు సాయం చేయాలి? మర్చిపోయావా? నన్ను ఎన్నిసార్లు అందరి ముందు అవమానించావు. మనసులో పెట్టుకోకుండా ఎలా ఉంటాను? ఎలా అయినా కాపాడు. నువ్వేం చెప్పినా నేను అది చేస్తాను, సరేనా? నన్ను ప్రేమిస్తావా? ప్రేమించాలా? ఒట్టేసి చెప్పు, ఒట్టేసి చెప్పు. ఏమని ఒట్టేయాలి? నేనొక బ్రహ్మచారిని, నేనొక కన్నిపిల్ల నోట్లోనే నోరు పెడతాను. ఒక్కసారి ఆ నోరు చూడు, టాయిలెట్ కొట్టాలా ఉంది. త్వరగా ఒట్టి. ఆయన చావుకి నువ్వే కారణం కాకు. అదే మా మామగారైతే వెంటనే చేస్తాను. వేరే ఎవరికి ఎలా చేయగలను? త్వరగా ఒట్టి, ఒట్టి. నువ్వేం చెప్పినా నేను అది చేస్తానులే. సరే, ఇప్పుడు నేను కాపాడుతానులే. త్వరగా కాపాడు మైకేల్. అసలు నోరేనా? తాకిన మందంతా దిగిపోయేలా ఉంది. అమ్మా, నాన్నకేమైంది చూడమ్మా. అయ్యో 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 అయ్యో, నేను ఊళ్ళో లేనప్పుడు బుద్ధిగా ఉంటాననుకున్నాను. పోయి పోయి ఒక్క మగాడితోనా కర్మ. రేయ్ జరగరా. ఏమైందండి? ఇంతసేపు నువ్వే ఏదో బాగుంటే నువ్వే అనుకున్నా. ఏం మాట్లాడు? మధురై, అయ్యో మధురై, ఏం జరిగింది? షాక్ కొట్టింది. అయ్యో షాక్ కొట్టిందా? మా వాడికి షాక్ కొట్టి స్ప్రో తప్పిపోతే అంతా అలా వేడుక చూస్తూ నిలబడతారా? ఇప్పుడు నోట్లో నోరు పెట్టి ఊత్తా. తప్పుకోరా పంది. ఏం చేస్తున్నావురా? గాలి ఊది కాపాడదాం అనుకున్నా. నీ నోరు పెట్టుంటే నిజంగా చచ్చుండేవాడిని. అవుననిపించిందా? చాలా గొప్పోడు. శైలు, గుర్తుంది కదా? ఒట్టేసావు, మర్చిపోకూడదు. సూపర్. ఆ మహాతల్లి అనుగ్రహం వల్ల ఇదే మర్రి చెట్టు కింద వందల కొద్దీ పంచాయతీలకి నేను తీర్పు చెప్పాను. కానీ ఇంత విచిత్రమైన పంచాయతీని నేను చూడనూ లేదు, విననూ లేదు. అమ్మ తల్లి, నేనేం పాపం చేశానమ్మా? ఎందుకమ్మా నన్ను ఇలా ఏడిపిస్తున్నావు? చాలు ఊరుకోండి. నేను నా మొగుడే జాకెట్లు దొంగిలిస్తున్నాడని నెల రోజులుగా ఓపిక పడుతున్నాను. అందరి జాకెట్లు ఈడే దొంగిలించాడు. ఇదిగో ఈ పసుపు కొట్టు కూడా నా జాకెట్ లోదే. సరైన న్యాయం చెప్పే వరకు ఈ ఊళ్ళో మేమెవ్వరం జాకెట్లు వేసుకోమని చెప్తున్నాను. ఏంట్రా ఏ దొంగ వెళ్ళైనా డబ్బులు దొంగిలిస్తాడు, చైన్లు దొంగిలిస్తాడు, తాళం వేసిన ఇంట్లో అన్ని దొంగిలిస్తాడు. కేవలం ఈ జాకెట్లు ఎందుకురా దొంగిలించావు? నా పెళ్ళం రంగురంగుల జాకెట్ వేసుకోవాలని ఆశపడింది, కానీ అది కొనిచ్చే లోపలే చచ్చిపోయిందయ్యా. నా పెళ్ళం వేసుకోలేని జాకెట్లు ఈ ఊళ్ళో ఎవరిని వేసుకోనివనయ్యా. బాబు, సమయం సందర్భం లేకుండా ఏది వేసినట్టు అలా వేసేస్తున్నాడు. అతి విచిత్రమైన గొడవ పంచాయతీకి వచ్చింది. దీనికి బాగా బాగా ఆలోచించి ఒక మంచి తీర్పు చెప్పాలి. నీ తీర్పు 2 నెలల వాయిదా వేసుకుందామా? అది చాలా తప్పు. అది నిజమే స్వామి. అందరం తలో రాయి తీసుకొని వీడి తల పగలు కొట్టేద్దామా? తప్పు. రాళ్లతో కొట్టకూడదు, మరి ఇటుక రాళ్లతో కొట్టండి. ఇటుక రాళ్ళ